ఇంకొకటి మాకు అంటే ఒక ఇమాన్యుయల్ అక్కడ చూస్తే గుండంకులు అన్నారు, ఆ తర్వాత ఈయన రెడ్ ఫ్లవర్ అన్నది. సో ఈ రెండు అక్కడ పోర్ట్రే అయినాయి. సో చూసే వాళ్ళకి లైక్ ఇట్స్ కొంచెం ఫన్నీగానే అనిపించింది కానీ ఎవరు అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ దా పాయింట్ రేస్ చేసిన తర్వాత ఇట్ టేక్ ఇట్స్ సీరియస్. అది అనడం కరెక్ట్ కాదు, ఒక బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదని. బట్ ఆయన మళ్ళీ సారీ చెప్పారు, చాలా అయింది. అంటే ఆయన తప్పు తెలుసుకుని సారీ చెప్పినా కొంచెం దాన్ని ఇష్యూ లాగా క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ అది అన్నప్పుడు మీకు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉందనుకో, ఇప్పుడు సగటు సామాన్య మనిషి ఏం చేస్తారనంటే, ఇప్పుడు మనకి ఏదైనా నచ్చలేదనుకో, వీ డెఫినెట్లీ టేక్ ఆ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే మన మైండ్లో దాన్ని ప్రాసెస్ చేయడానికి దాని ఇంటెన్సిటీ, దాని సీరియస్నెస్ బయటికి టక్మనే వచ్చేసేది. అదేమి ఇది కాదు, వాల్కెనో కూడా ఎంత లోపల 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 ఎప్పుడు ఇరెప్ట్ అవుతుంది, మనకి ఇట్ టేక్స్ టైం అనమాట. సో ఇప్పుడు ఆయన అలా అన్నారు, డెఫినెట్లీ ఇట్ టేక్ టైమ్ హిమ్ టు జస్ట్ మొత్తం అంతా దాన్ని రికలెక్ట్ చేసుకోవడం. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఒక ఇది షోలో ఉన్నారు. సో స్ట్రైట్ అవే ఆయనతో చాలా పరిచయం కూడా లేదు, సన్నిహితం కూడా లేదు ఇమాన్యుయల్ గారితో. స్ట్రైట్ అవే మొహం మీద కొట్టే తిట్టే కట్టే చెప్పడానికి లేదు. సో ఇట్ టుక్ టైమ్. ఆబ్వియస్లీ సారీ చెప్పినా కూడా ఆయన పాయింట్ స్ట్రాంగ్గా పెట్టాలనేసి అనుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆయన ఎప్పుడైతే అన్నారో, ఇందాక అన్నప్పుడు బాధ అనిపించలేదుగా మీకు అని అంటే, ఆయనకు అప్పుడు తెలిసింది ఆ విషయం. అప్పుడు తెలిసి హీ ఆల్సో స్టార్టెడ్ థింకింగ్, ఓకే సో ఇవన్నీ మైండ్లో ప్రాసెస్ అవ్వడానికి అండ్ ఆ రియాక్షన్ రావడానికి ఇట్ టుక్ టైం అనమాట. సో అది అలా కాదు, ఇప్పుడు అనగానే మనం ఎవరు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయిపోరు. సో ఎవరైనా సరే టైం తీసుకుని రియాక్ట్ అవుతారు. సో ఆబ్వియస్లీ ఆ టైంకి ఈయన కూడా తీసుకుని రియాక్ట్ అయ్యారు.